హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీస్ టాలెంట్ వ్లాగ్. నేను ఈరోజు మీ అందరికి ఒక మంచి మెడిసిన్ గురించి చెప్దామనుకుంటున్నానండి. జెన్యూన్ మెడిసిన్ గురించి, అది కూడా హోమియోపతిలో. సో దానివల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. అదేంటంటే మెయిన్ ఈ నవేడేస్ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ఇష్యూ హెయిర్ ఫాల్ అండి. సో ఆ హెయిర్ ఫాల్ తగ్గడం కోసము ఈవెన్ బాల్డ్ హెయిర్ కూడా పోయి నార్మల్గా మంచి బేబీ హెయిర్ రావడం కోసము నేను ఒక మెడిసిన్ చెప్తాను. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు చూడలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ ఏంటంటే R89 అండి. అది చూడండి, నేను ఇది యూజ్ చేశాను యాక్చువల్గా. R89 అండి. సో ఇదేం మెడిసిన్ అంటే మనకి డాక్టర్ రెక్వైజ్ వాళ్ళది బాల్డ్ హెయిర్ కోసం కానీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు. సో నేను ఇది కరెక్టా కాదా, జెన్యూనా కాదా అనేది మీకు ఎలా చెప్తున్నానంటే, నేను యూజ్ చేశాను 1 year బ్యాక్. నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. హెయిర్ ఫాల్ అంటే బాల్డ్ హెయిర్ కూడా వచ్చేసింది నాకు. సో అది నేను మీకు ప్రూఫ్స్తో సహా చెప్తానండి, చూపిస్తాను నేను. సో ఇది అండి నా హెయిర్. సో ఇది ఎలా ఉంది చూసారు కదా, ఇక్కడంతా మొత్తం హెయిర్ పోయింది కదా ముందటంతా. సో ఇప్పుడు నాది హెయిర్ చూస్తున్నారు కదా, ఇది చూసారు కదా నా హెయిర్ అంతా. సో ఈ రకంగా అది నేను యూజ్ చేశాను. అయితే అది ప్రాపర్గా వాళ్ళు చెప్పిన ఏదైతే చెప్పారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు కనుక యూజ్ చేస్తే ఎంతటి హెయిర్ ఫాల్ అయినా, ఎంతటి బాల్డ్ హెయిర్ ఉన్నా కూడా వాళ్ళకి రీగ్రోత్ అయిపోతుందండి. సో అది ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇందులో ఒక బాటిల్ ఉంటుందండి. సో ఆ బాటిల్ లోపల మూత, నార్మల్గా దాని క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ ఉంటుంది. సో ఈ క్యాప్ అండి అది. ఈ క్యాప్ ఓపెన్ చేశాక మనకి ఇది ఒక 10 ml వరకు ఉంటుంది. ఓకే, ఈ 10 mlలో మనము చూసారు కదా, ఈ క్యాప్ కనిపిస్తుంది కదండి. ఈ 10 mlలో మనము ఒక 8 ml వరకు వాటర్ పోసుకొని దాంట్లో ఒక 20 to 25 డ్రాప్స్ వరకు వేసుకొని మనము బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత 3 times ఇది వాడాలి. ఆఫ్టర్ ఫుడ్ ఇది వేసుకోవాలండి. 20 to 25 డ్రాప్స్ వేసుకోవాలి. సో ఇట్లా కనుక మనం వేసుకున్నట్టయితే మనకి వేసుకోవాలి అంటే తాగేసేయాలి. తాగాక డైలీ వన్స్, ఎప్పుడైనా సరే మీకు నైట్ కానీ, మధ్యాహ్నం కానీ, లేకపోతే మార్నింగ్ కానీ, ఎప్పుడైనా ఓన్లీ వన్స్ ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే బాల్డ్ హెయిర్ ఉంటుందో ఆ ప్లేస్లో కొంచెం కాటన్ తీసుకొని దాని మీద ఒక 15 to 20 డ్రాప్స్ వేసుకొని మొత్తం మసాజ్ చేయాలండి. ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి వితిన్ 1 monthలో, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రెగ్యులర్గా వాడాను. నేను చాలామంది చెప్పాను ఇది వాడాలి అని, కానీ కొందరేమో నాకు రావట్లేదండి, మీరు చెప్పినట్టే చేశాను అని అంటారు. కానీ నేను చెప్పినట్టు పక్కా చేస్తే మాత్రం పక్కా వస్తుంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, నాకు వచ్చింది కాబట్టి నేను మీరు అందరూ చెప్తున్నాను. సో ఇది పక్కా 3 times వాడాలి. 20 to 25 డ్రాప్స్ వేసుకోవాలి. అండ్ కంపల్సరీ 1 time బాల్డ్ హెయిర్ మీద మసాజ్ చేయాలి. అది ఆ డ్రాప్స్ వేసుకుని కాటన్ తోటి. అలా కనుక చేస్తే మీకు అంటే డైలీ ఒక్కరోజు కూడా తప్పకుండా చేయండి, మిస్ కాకుండా మంచిగా రెగ్యులర్గా చేస్తే పక్కాగా వితిన్ 1 month ఆర్ 45 daysలో మీకు బేబీ హెయిర్ స్టార్ట్ అవ్వడం పక్కా. అలా చేయండి, అప్పుడు పక్కాగా బేబీ హెయిర్ వస్తుంది. సో మీకు కూడా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. మీరు చూడండి, నేను కూడా ఇప్పుడు చూడాలి కదా. సో నాకు ఈ మధ్య ఇప్పుడు నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, నా హెయిర్ ఉంది కదా, యాక్చువల్గా ఇది చూడండి, నా హెయిర్ చూస్తున్నారు కదా. ఒకప్పుడు చాలా ఊడిపోయేది, చాలా అంటే చాలా ఊడిపోయేది, అసలుకి రూట్స్ నుంచి ఊడిపోయేది. సో ఇప్పుడు నాకు ఆ నుంచి కొంచెం అంటే పొల్యూషన్ వల్ల, మనకి స్ట్రెస్ వల్ల కొంచెం ఊడడం కామన్. కానీ ఇంకా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే మధ్యలో ఆపేసాను నేను. మళ్ళీ ఇప్పుడు ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకు కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది ఇప్పుడు మళ్ళీ. సో ఇలా కనుక యూజ్ చేస్తే మాత్రం మనకి
తప్పకుండా హెయిర్ ఫాల్ తగ్గిపోయి మంచి రీగ్రోత్ అయిపోయి హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుందండి. అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, కాఫీ తాగకండి. ఇది ఎందుకంటే కాఫీ ఏమైతే విరుగుడు అనమాట. కాఫీ తాగితే మనకి హోమియోపతి పనిచేయదు. కాఫీ తాగొద్దు. పచ్చి ఉల్లిగడ్డలు తినకండి. నార్మల్గా కూరలు వేసుకోవచ్చు, కానీ పచ్చి ఉల్లిగడ్డ డైరెక్ట్గా తినకూడదు. సో ఇలా కనుక చేయండి, మీకు తప్పకుండా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా మీకు ఈ వీడియో నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. సో ఇలానే ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.